మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, లైఫ్లో సమస్య అనేది చాలా కామన్. సంతోషం ఎలాగో దుఃఖం కూడా అలాగే కదా. పక్క చీకటి వెలుగు. ఈ సమస్య నుంచి కొంతమంది పారిపోతూ ఉంటారు, పరుగులు తీసేస్తారు. ఇక్కడ ఏదో సమస్య ఉంది, పారిపోవటం. అక్కడ రాదా? రిలేషన్స్లో కూడా అంతే. ఇక్కడ ఏదో చిన్న సమస్య వచ్చింది, దాన్ని అంటే మరీ పీక్ స్టేజ్కి వెళ్ళింది అనుకుంటే దాన్ని మనం ఎవ్వరూ ఏం చేయలేము. సో ఖచ్చితంగా ఎవరికి వారం సపరేట్ అవ్వటమే బెటర్. కానీ చిన్న చిన్న సమస్యలకు కూడా బంధాన్ని అంతటితో తెంచేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్. చిన్న చిన్న సమస్యలకి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవ్వచ్చు, లేకపోతే పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అవ్వచ్చు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదా మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే అవ్వచ్చు. కానీ అక్కడ దాకా వెళ్ళరు, నాకు వద్దు అంతే, కట్ చేస్తారు. లైఫ్లో కూడా అంతే. యూత్ అయితే మరీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉద్యోగం చేస్తారు, ఇక్కడ ఏదో చిన్న సమస్య వస్తుంది, వెంటనే మానేయటం, ఇంకో చోటికి. అక్కడ రాదా? అలా ఎన్ని రోజులని ఎక్కడికైనా పరుగులు తీస్తూ ఉంటాం. వీళ్ళకి మీరేం చెప్తారు చెప్పండి. మీరు అన్నది లైఫ్ అంటే సమస్యలు ఉంటాయి. ఊపిరి ఉంది అని అంటే సమస్యలు ఉంటాయి. ఊపిరి సీజన్సే మారుతున్నాయి. అంటే ఏ సమస్య పర్మనెంట్ కాదు అనడానికి మీకు సీజన్స్ అత్యద్భుతంగా నేర్పుతాయి. వర్షాలు సమస్య విపరీతంగా పడుతున్నాయి, మారదా సీజన్. వేడి, విపరీతమైన వేడి సమస్యే మనకి, అది మారదా. చలి, విపరీతమైన చలి పెడుతుంది. ఆల్మోస్ట్ ఆ చలికాలంలో బోల్డ్ మంది టపా అంటారు, అది మూవ్ అవుతుంది. సో ఎవ్రీ సీజన్ ఎలా ఉంటుందో లైఫ్లో కూడా మీకు దానికి ప్రతిరూపాలే చలి, వేడి, మీరు అన్నట్టు చీకటి, వెలుగు, కష్టం, సుఖం, ప్రతిదీ. అంటే ఎంతమందికి ఎంత చెప్పినా నాకు ఇట్లా ముందుంటే ఊపి చెప్పాలనిపిస్తుంది అందరికి. ఏంటంటే అరే బై, ఇది ఫిక్స్. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, నాట్ ప్రాబ్లమ్స్. ఎవ్రీ ఛాలెంజ్ డోర్ టు లెర్న్ సంథింగ్, టు బికమ్ సంథింగ్, టు గ్రో. ఇట్ ఓపెన్స్ డోర్స్. నీకు ఎక్కడైతే ఛాలెంజ్, ఎలా మేడం చీమ స్టోరీ తీసుకోండి. యాంట్ అది ఇంత అన్ని సర్దుకొని అన్ని అక్కడ దొంగతనం, చీమ మంచిగా షుగర్ గిగ్గర్ దొరుకుతుంది, దానికి ఇది పెట్టుకొని, దానికి అది పెద్ద హ్యూజ్ బ్యాగ్ పెట్టుకొని పోతూ ఉంటే మనం ఇట్లా ఒక కాలు పెట్టినాం, దాన్ని చూస్తుంది, తీస్తాడా లేకపోతే ఏదైనా ఇంకోటి గట్టిదే అడ్డం వచ్చింది, చూస్తుంది పక్క నుంచి. ఇది యాంట్ స్టోరీ. ఎక్స్ట్రాడినరీ యాంట్ నుంచి ది డిసిప్లిన్. అసలు అది ఎంత బ్యూటిఫుల్గా, ఒక చీమ చూడు, ఒకటే లైన్, ఒకటి దారి కడితే. సో ఇవి ఏంటంటే నేచర్ బోలెడు చెప్తుంది మనకి, ఎన్ని లెసన్స్. ఓన్లీ అందుకనే నువ్వు అవగాహన, కాన్షియస్ లీవింగ్, అవేర్నెస్తో బతుకు. మనిషి బుద్ధి, మనస్సు ఏకాగ్రతతో చేసి బ్రతికితే నీకు ప్రపంచమంతా ఒక అందమైన వింత ఆశ్చర్యం. ఎలా అబ్బా ఎనర్జీ ఉంది, ఎక్కడ కనిపించదే, వైఫై మాదిరి, బట్ ఎనర్జీ ఉంది. యూ టేక్ పాజిటివ్ ఎనర్జీ, యూ విల్ గెట్. యూ టేక్ నెగటివ్. అరే నేచర్లోనే ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. నీకు ఆక్సిజనే తీసుకుంటున్నావు, కానీ వేరే జంతువుకు ఒకదానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఎవరికి ఏది కావాలో అది తీసుకునే అంత అద్భుతం ఉన్నదానికి స్టెబిలిటీ లేకపోవడము. లైఫ్లో ఆ సమస్య రాగానే వద్దు వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్తావు? ఆర్ యూ ష్యూర్? నెక్స్ట్ దగ్గర ఉండదు ప్రాబ్లం. ఆర్ యూ ష్యూర్? గట్ ఫీలింగ్ ఉందా? లేదు. మరి తెలిసినదే బెటర్ కదా. అలా అని నేను పీక్ లెవెల్స్కి వెళ్ళే అబ్యూజ్ని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ సంపుకునే పనిని నేను ఎప్పుడూ చేయొద్దు అని చెప్తాను. ప్రపంచంలో ఏదన్నా ఒకటి నువ్వు డిసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈగోకి పోయా, గ్రీడీనెస్కి పోయా, లేకపోతే ఏదో ఒక ఆశ, నాకు ఇది లేదు ఇక్కడ, ఈ మనిషి దగ్గర ఇంకొకరి దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అనే ఒక స్నిక్ పిక్ అలవాటుతోటి ఉంటే గనక అది రాంగ్. నువ్వు ఎక్కడికి పోయినా జీవితంలో సంతృప్తికరమైన జీవితాన్ని ఉండదు. మేడం సంతృప్తి ఎట్లుంటే గ్రోత్ అవుతాం మేడం అని అంటే రాంగ్ క్వశ్చన్.
నేను అనేది సంతృప్తి నీకు ఏముంది, ఇక్కడ గ్రో అవ్వడానికి నీ దగ్గర అంత స్కిల్ ఉందా? నీకు స్కిల్ ఉంది, ఇక్కడే చూపించు, ఇక్కడే గ్రో అవుతావు. Yes. ఇక్కడ నీకు గ్రోత్ లేదు అంటే ఐ మీన్ ఆఫీస్కి అంతే హైట్ గ్రోత్, దెన్ మంచిగా మంచి ఉద్దేశంతో నాకు ఇక్కడ అరే నీకే సరిపోదబ్బా పోయిరండి అని చెప్పి పంపించే అంత క్వాలిటీస్ నీ దగ్గర ఉంటే యూ కెన్ వాక్ ఇన్ టు ద నెక్స్ట్ స్ట్రీమ్, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు గో హై అంతే కదా. ఫార్. ఇది ఆలోచించుకోవాలా, అంతేగాని ఇక్కడ నచ్చలేదు. నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఒక ఆఫీస్ నుంచి బ్యూటిఫుల్ సెటిల్డ్ ఉన్న ఆఫీస్లా జస్ట్ స్టెబిలిటీ అంటే నాకు తెలిసి ఇక్కడ మేబీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాస్ ఈమె మాటిని ఆయన మాటిని, ఆయన నన్ను ఏమన్నా అన్నాడు, బాస్కి నిన్న చెరువు మీద కలిగి డాష్ అంట. అయినో మీకు నచ్చదు, అయినో రజిత మేడం ఇంత స్టైల్ ఉన్నట్టు అంత వల్గర్గా చెప్పాల్సి వస్తుంది. ఎవడికోయ్ మనకి ఎంతో తెలిసిన ఊరు బెటరా, తెలిసి తెలవని ప్లేస్ మళ్ళా వెళ్ళి నువ్వు సెట్ చేసుకోవడం బెటరా? అమ్మ నీకు అది సంతోషం ఉంటే కంప్లైంట్ చేయకు, నోరు మూసుకొని వెళ్ళు, అంతే మళ్ళీ అక్కడ హ్యాపీగా వెళ్ళు. నేను అది చూసాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే అదే కంప్లైంట్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చారు. వాట్ డస్ ఇట్ మీన్? ద సేమ్ ప్రాబ్లం సేమ్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా బాస్, టీమ్ లీడర్, నసుగుడు, పాలిటిక్స్ సేమ్ ఉంటది. జస్ట్ ఎన్విరాన్మెంటల్ చేంజ్. ఆ బాస్లు వాళ్ళు హీరో హీరోయిన్ చేంజ్ మాత్రమే. ఎట్టాగైతే నీకు ఒక 24 ఫ్రేమ్స్ ఉంటుందో సినిమాలో, 2 ఫైట్లు, 2 ఏడుపు సీన్లు, 2 డాన్స్, ఒక మసాలా సాంగ్, అట్టాగే సేమ్ ఒక మేనేజరు ఒకటే ఇట్లా కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది ఒక మేనేజరు, ఒక నెక్స్ట్ లెవెల్, ఒక సీనియరు, ఇదే ప్రాజెక్టులు, ఇది పక్కన వీళ్ళెవరు కొలీగ్స్, కాంపిటీషను, గాసిపింగ్, ఏడుపు, ముచ్చట్లు, ఫ్రెండ్స్, కొట్ల, సేమ్ సిచ్యుయేషన్ రిప్లైక్. డిడ్ యూ లెర్న్ సంథింగ్? ఇక్కడ నేర్చుకున్నావా? అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ అయింది సరే, నీ ప్రాబ్లం తోటే ఏమన్నా అయింది, నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఎంతలో బౌండరీస్ తీసుకొని ఉన్నావా? లేదు నువ్వే పిచ్చిగా బిహేవ్ చేసి నోరు జారి ఏదో ఒకటి అలా ఇదే వీళ్ళ మీద పెట్టి చెప్పి గొడవ పెట్టుకున్నావు, ఇక్కడ అది మార్చుకుంటావా? టేక్ సంథింగ్, ట్రై టు బికమ్ సంథింగ్ న్యూ టు గ్రో, చేంజ్ ప్లీజ్. మేడం ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది మేడం. ఎస్, బట్ నువ్వు ఎట్లున్న వేషం అట్లనే ఉంది, నేను మారుతా ఉంటా. నువ్వు ఎక్కడికి పోయినా నీ బట్ట మీద మరక ఉంది, నువ్వు ఎక్కడ పోయినా అది నీతోటే వస్తుంది. ప్రాబ్లం నీలో ఉంది. నువ్వెక్కడ పోతే ఏంటి? మరకటి కడుగు ముందు. అబ్సల్యూట్లీ మరకను క్లీన్ చేసుకో, నీ లోపల ఉన్న గుణాన్ని బాగు చేసుకో, నువ్వు ఒక మనిషిగా ఎదుగు. ఆల్వేస్ సక్సెస్ ఇస్ డజంట్ మీన్ ఓన్లీ మానిటరీ చేయ, డబ్బు ఎంత వచ్చింది, పవర్ ఏముంది, నేను ఎంత, కానీ కాదు, మనిషిగా నేను ఎంత ఎదిగాను, ఏమి నేర్చుకున్నాను అన్నకండి నాకంతా తెలుసు. నెవర్ ఎవర్ ఎవ్రీ వన్ నోస్. డూ యూ థింక్? లేదు, పొద్దు గూకులు ఈ క్షణంలో కూడా 24 గంటలలో అట్లీస్ట్ నేను 7 to 8 hours ఐ విల్ రీడ్. ఇఫ్ యూ కమ్ అండ్ సీ, నా ఇల్లంతా అట్లానే ఉంటుంది, బుక్స్ మీరు చూసారు. ఎందుకు అంటే నీకు తెలిసింది గోరంతా, తెలవాల్సింది కొండంతా. కానీ గోరంత 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 నేర్చుకుంటే కొండలో ఎక్కడో కొంచెం అన్న ఎక్కుతావు. అదే ఫుల్ సక్సెస్ నువ్వు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ స్టెబిలిటీ, 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 నిలకడ తత్వము అలవాటు చేసుకోండి. నిలకడ తత్వంతో ఉంటే నువ్వు డీప్ వెళ్తుంది గ్రోత్. అంటే నువ్వు హిలాయించలేరు ఎవరు నిన్ను. అరే ఏ వనకత దునకదబ్బా, లైక్ ఏం చెప్పాలా స్మూత్గా చెప్పు, జయాలాగా. షీ కన్వేస్ అండ్ వాయిస్ హార్ష్ ఉండదు, బిహేవియర్ హార్ష్ ఉండదు మీది. సో వై ఐఎమ్ సేయింగ్, బికాజ్ నేను అంటే నేను అదే అలాంటి మీ స్టేజ్లో ఉండే వాళ్ళని కూడా చూసా. సో బిహేవియర్ స్పీక్స్. మళ్ళా కరుకుగా ఉండాల్సి వస్తుంది ప్రవర్తన. మాట చెప్పు, నువ్వు అరిచి చెప్పక్కర్లా. స్ట్రాంగ్ చెప్పడం వేరు, లౌడ్ చెప్పడం వేరు. నీకు పాయింట్ చెప్పడం ఇంపార్టెంట్. ఆల్వేస్ ఏదైనా ఇద్దరు కొట్లాడుకుంటే మనం ఇద్దరము ప్రాబ్లమా, ఒకరికొకరు సమస్య ప్రాబ్లమా ఆలోచించిన రోజు చాలా ఈజీ అవుతుంది లైఫ్. సో లైఫ్ మళ్ళా చెప్పాలి అని అంటే అద్భుతమైన గిఫ్ట్.
దెబ్బలు కొట్టినా కింద పడేసినా ఏదో నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటా, నోరు మూసుకుని నేర్చుకుంటా ముందుకు వెళ్తేనే నువ్వు పాస్ అవుతా, పైకి వెళ్తావు. అంతేగాని నేను నేర్చుకోను అంటే ఎప్పుడు ఒకటే క్లాస్లో ఉంటావు. దట్ ఈస్ ఆల్వేస్ యూ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. సూపర్ అక్క, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ జయ.